హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ బజే వైవేగం తెలుగు మూవీ. ఆర్ఎక్స్ హండ్రెడ్ ఫేమ్ కార్తికేయ గారు హీరోగా బెదుర్లంక మూవీ తర్వాత ఈ సమ్మర్లో మన ముందుకు థియేటర్స్లో వచ్చిన మూవీలో బజే వైవేగం కూడా ఒకటి. మే 31న 3 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. దాంట్లో తక్కువ బస్తో రిలీజ్ అవుతున్న మూవీ బజే వైవేగం. ఓజీ మూవీ డైరెక్టర్ అయిన సుజిత్ గారు ఈ మూవీ ప్రమోషన్ రావడం కొంచెం ఆడియన్స్లో ఇంట్రెస్ట్ కలిగింది. అలాగే మూవీపై బజ్ కూడా క్రియేట్ అయింది. 2 hours 15 minutes ఉన్న ఈ మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది గైస్. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. అలాగే వన్ టైం వాచబుల్ మూవీగా కూడా అనిపించింది. మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే మూవీ స్టార్టింగ్లోనే హీరో కార్తికేయ గారు పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉన్న సీన్తో మూవీ ప్రారంభమవుతుంది. ఎస్ఐ ఇన్ని నేరాలు చేసిన వాడు ఈ నేరం కూడా చేయకుండా ఉంటాడా అని హీరోని అంటాడు. అసలు హీరో ఎన్ని నేరాలు చేశాడు, అసలు పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉండవలసి వచ్చింది, అసలు హీరో గతం ఏమిటి, నిజంగా హీరో నేరం చేశాడా లేదా అనేది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే హీరో చిన్నప్పటి స్టోరీ నుండి అతను క్రికెట్ ప్లేయర్గా ఎదిగే వరకు మూవీని సాగదీయకుండా క్లీన్గా షార్ట్ వేలో సింపుల్గా అర్థమయ్యే రీతిలో చూపించిన విధానం నాకు బాగా నచ్చింది. అలాగే మూవీ పోస్టర్లు చూసి ఇది క్రికెట్ స్పోర్ట్స్ డ్రామా మూవీ అనుకోవద్దు. మూవీలో క్రికెట్ ఉంటుంది, కానీ దానికి మించిన రీతిలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు కూడా ఉంటాయి. హీరో కార్తికేయ గారు బెదర్గా మూవీలో చేసిన యాక్టర్ హ్యాపీ డేస్ ఫేమ్ టైసన్ రాహుల్ గారు మూవీ కోసం తన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారనిపించింది. హీరో కార్తికేయ గారు కూడా మూవీ కోసం చాలా కష్టపడ్డారనిపించింది. ఫైట్స్, చేజింగ్ సీన్స్లో, ఫాదర్ సెంటిమెంట్ సీన్స్లో తన క్యారెక్టర్కు 100% జస్టిఫై చేశారు. ఇంక ఫస్ట్ హాఫ్లో ఫాదర్ సెంటిమెంట్స్తో వచ్చే తరికెళ్ళ భరణి గారి సీన్స్, సెకండ్ హాఫ్లో హీరో రోల్ రివీల్ అయ్యే ఎమోషనల్ సీన్స్ మూవీకి బాగా కనెక్ట్ అవుతాం. మూవీలో విలన్ క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉంది. ఈ మధ్యన వస్తున్న మూవీలో ఇలాంటి ఫుల్ లెంత్ విలనిజాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ మూవీలో రవిశంకర్ గారు మాస్ విలనిజాన్ని చూపించారు. ఈ రేంజ్ విలనిజాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన డైలాగ్ డెలివరీ కూడా సూపర్గా ఉంది. మూవీలో సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. కార్ చేజింగ్ సీన్స్ బాగా చూపించారు. సాంగ్స్ పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చోట్ల హైలైట్ అయింది. హీరో విలన్ మధ్య వచ్చే సీరియస్ యాక్షన్ సీన్స్, కార్ చేజింగ్ సీన్స్ చాలా అమేజింగ్గా ఉంటాయి. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే స్టోరీ కొంచెం రొటీన్గా అనిపించింది. హీరో ఏదో పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కోవటం, డబ్బుల చుట్టూ మూవీ తిరగటం, చివరకు హీరో తన ప్రాబ్లంని పరిష్కరించుకోవడం చాలా మూవీస్లో మనం చూసేసాం. కానీ రొటీన్ స్టోరీని ఎంటర్టైన్మెంట్గా చూపిస్తే చాలు కదా. ఆ విషయంలో మూవీ టీం పాస్ అయ్యారని అనిపించింది. మూవీ ముందుకెళ్ళే కొద్దీ మనకు నెక్స్ట్ ఏం జరుగుతుందనే విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. ఈ విషయం మీద నాకు కొంచెం మైనస్ పాయింట్గా అనిపించింది. ఓవరాల్గా ఈ బజే వైవేగం మూవీ రొటీన్ స్టోరీ అయినప్పటికీ మంచి ఎంటర్టైన్మెంట్ని, మనకు మంచి థ్రిల్ని కూడా ఇస్తుంది. మనకు బాగా ఇష్టమైన అంశాలైన క్రికెట్, రాజకీయం, డబ్బు వీటిపై మూవీ ట్రావెల్ అవుతుంది. ఈ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3 points out of 5. ఈ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3 points out of 5. మూవీ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.